ఓకే ఓకే పరిచయ కార్యక్రమం చేసుకుంటాం. ఓకే ఓకే చెప్పండి సార్. పేరు ఎక్కడ చేసి నా పేరు నారాయణ రెడ్డి, రిక్కల్ నారాయణ రెడ్డి. నేను గోలెడ్డి సివిల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్గా పనిచేశాను. రిటైర్మెంట్ 2011లో అయ్యాను. నాది ఇక్కడే ఈ పత్రిక దగ్గరనే ఇక్కడ రెడ్డి స్పోర్ట్స్ షాప్ ఉంటుంది. ఇకపోతే గోలెడ్డి ఏరియాలో 2 టర్మ్లు టీఎన్టీవీ దాంట్లో రిప్రజెంటేటివ్గా గెలిచాను. సెక్రటరీ స్పోర్ట్స్ సెక్రటరీ చేశాను. స్టేట్ సెక్రటరీ చేశాను. స్టేట్ తెలంగాణ అసోసియేషన్ ప్రస్తుతానికైతే కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ చేశాను. అదే తిరుగుతూ ఉన్నాను ఈ మధ్యలో. నాకు మొన్న సార్ వచ్చి చెప్పాడు, కనకాయ కూడా మైక్ పెట్టామని చెప్తే సరే పోదామని వచ్చాను. అసలు ఏంటి విషయాలు అనేది తెలియదు. థ్యాంక్ యూ సార్, మీ సలహాలు తప్పకుండా తీసుకుంటాం. ఓకే సార్. చాలా సీనియర్లు మీ యొక్క కొత్తగా వచ్చిన సభ్యులు పేరు చెప్పండి. రవీంద్ర స్వామి గారు, భూపాలపల్లి. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఏమైంది సార్? పరిచయం హాస్పిటల్ గురించి కొంచెం ఏమైంది చేసింది? రిటైర్డ్ అయిపోండి సార్. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు? భూపాలపల్లి ఓసీలో ఓసీ బండి చేసింది. ఓకే ఓకే. అది 88 అపార్ట్మెంట్. రిటైర్మెంట్ 2020లో జూలైలో రిటైర్మెంట్ అయినా. ఓకే సార్. ఓకే. తర్వాత ఇక్కడ సిటీకి వచ్చేసి ఓకే. ఉండడం ఎక్కడ సార్? ఎక్కడ ఉంటారు? ఇక్కడనే గోపాల్పూర్ ఎక్కడ సార్? గోపాల్పూర్ ఎక్కడ? మన గవర్నమెంట్ స్కూల్ దగ్గర అక్కడ ఎల్లమ్మ ఆర్చ్ దగ్గర. ఈ సార్ దగ్గర, సత్యనారాయణ సార్ దగ్గరనే. అట్లా నేను గోపాల్పూరే. ఓకే ఓకే రైట్. ఓకే థ్యాంక్ యూ అన్న. ఈ గోపాల్పూర్ ఏరియాలో కొంచెం సెక్యూరిటీ బాగున్నది. ఓకేనే. అది సపరేట్ ఒక గ్రూప్ చేసి కొంచెం ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకు చెప్తాను. ఓకే ఓకే. మరి ఎందుకంటే కొద్దిగా యాక్టివ్ కూడా ఉన్నాడు ఆయన. ప్రొసీడ్. ఈయన గ్రూపులు చేసుడు, మెసేజ్లు పెట్టుడు ఆయన కొంచెం సార్ మాట్లాడు. ఇప్పుడు ఈ సారు సార్ మీరు పేరేంటి? సార్ సదానంద సార్. రమేష్ సారా? రమేష్ సారా? రమేష్ బాబు సార్ చెప్పినట్టు మనకి ఎంజిఎంలో ఒక వింగ్ ఒకవేళ ఉంటే మాత్రం, ఇప్పుడు ఈ సార్ అన్నట్టు ఒకవేళ హాస్పిటల్స్ సింగరేణి పెట్టాలంటే సింగరేణిలో పోతే అదేం పెద్ద అదేం ఉండదు, అన్నీ అంతే ఉంటాయి. మళ్ళీ మనం ఏరియా హాస్పిటల్లో ఉన్నట్టే ఉంటాయి, అది నో డౌట్. ఇప్పుడు ఏదో కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్లో పెడుతున్నారు అంటే మేము ఇస్తున్నాం కదా ట్రీట్మెంట్ బయటకి ఎందుకనే టైప్ వస్తుంది. కాబట్టి మనకు ట్రీట్మెంట్ ఎక్కడ మంచిగా జరిగితే దానికి పోవడానికి